అండి అందరికీ. నేను ఈరోజు అయితే మిక్సీ క్లీనింగ్ అయితే చూపిస్తున్నానండి. మనమైతే రెగ్యులర్గా వాడే మిక్సీ అయితే లోపలైతే ఇట్లా వాటర్ పడ్డప్పుడు ఏదైనా మిక్సీకి వేసినప్పుడు అది ఇంత కొద్దిగా పడ్డప్పుడు అయితే ఈ విధంగా అయిపోతుంది. ఇది ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక బౌల్లో కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేసాను. అందులో కొద్దిగా వంట సోడా అయితే వేసానండి. బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, అది రెండు అయితే మిక్స్ చేసేసి మిక్సీ అయితే క్లీన్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కసారి అయితే ఈ వీడియో మొత్తం చూడండి. మేమైతే సుజాత మిక్సర్ తీసుకున్నాం కదా, అదే వాడుతున్నాము. అప్పటి నుండి నేనైతే మిక్సర్ అయితే అలాగే పెట్టేశాను. ఇప్పుడైతే క్లీన్ చేసేసి పెట్టేద్దామని చెప్పేసి తీసుకుంటే ఈ విధంగా అయితే అయ్యిందండి. అలా అని చెప్పేసి క్లీనింగ్ అయితే మీతో చూపిద్దామని చెప్పి నేనైతే ఈ వీడియో తీశాను. మనం తీసుకున్న లిక్విడ్ ఉంది కదండి, విమ్ లిక్విడ్, వంట సోడా, ఆ రెండు కలిపేసింది అయితే ఇట్లా బ్రష్తో అయితే మొత్తం అయితే రుద్దేసేయాలండి. అంతే, మొత్తం లోపల అయితే సరిగా అంటది కదా, ఈ విధంగా అయితే బ్రష్తోనైతే కొద్దిగా తీసుకుంటూ మొత్తం అంటించేయాలండి. ఇలా మొత్తం మిక్సర్కి అయితే ఎక్కడ మొత్తం టోటల్గా అయితే ఇలా కొద్దిగా తీసుకుంటూ మొత్తం అయితే అప్లై చేయాలి. ఈ మొత్తం జిడ్డు అంతా ఆయిల్ది కానీ ఇలా మొత్తం ఉంటుంది కదండి, అది మొత్తం అయితే కొంచెం అయితే టైం పడుతుంది మొత్తం రావడానికి. అలా అని చెప్పేసి ఇలా కొద్దిగా అయితే మొత్తం అప్లై చేసుకుంటే మొత్తం అయితే ఒక 2 మినిట్స్లో అయితే నానిపోతుందండి ఇలా అప్లై చేయడం వల్ల. వీటిలో అయితే ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదండి. విమ్ లిక్విడ్, వంట సోడా వేసేసి ఈ విధంగా మొత్తం రుద్దేసుకుంటే సరిపోతుందండి. ఒక్కసారి లాస్ట్లో చూడండి క్లీనింగ్ ఏ విధంగా ఉంటుందో. చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుందండి. కొత్త మిక్సీ లాగానే అవుతుందండి. మనమైతే తెచ్చుకున్న మిక్సీ లాగా అంత నీట్గా అయిపోతుంది. ఒకసారి అయితే ఈ వీడియో మొత్తం అయితే చూడండి. నేనైతే కొత్త మిక్సర్ అయితే వాడుతున్నా అని చెప్పేసి ఇదైతే అలాగే ఉండిపోయింది. అలా అని చెప్పి మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను. చూడండి, బయట మొత్తం రుద్దేసేసరికి లోపల మొత్తం అయితే మొత్తం మెత్తపడిపోతుందండి. మొత్తం ఆ జిగుట మొత్తం అయితే మెత్తబడిపోతుంది. అంతే అండి, మొత్తం రుద్దేసిన తర్వాత 2 మినిట్స్లో అయితే మొత్తం నానిపోయినట్టే అయిపోతుంది. ఇంకా మనం అయితే వాటర్ వేయనక్కర్లేదండి. వాటరు అస్సలు యూజ్ చేయొద్దు. ఒక్క చుక్క కూడా నీళ్ళు వాడకుండానే ఇలా విమ్ లిక్విడ్తోనైతే క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక క్లాత్ తీసుకొని మొత్తం అయితే తుడిచేసుకోవడం అండి. అంతే, చాలా నీట్గా అయితే వెళ్ళేసేస్తుంది. మొత్తం లోపల నుండి మొత్తం నానిపోతుంది కదా 1-2 మినిట్స్లోనే. చూడండి, లోపల మొత్తం ఇలా పడిపోతుంది కదా మనం మిక్సీకి వేసింది ఏదైనా సరే, అదైతే ఈజీగా అయితే వచ్చేస్తుందండి. కొద్దిగా క్లాత్తోనైతే మన ఇలా తీసేయచ్చండి. లాస్ట్లో చూడండి ఎంత మంచి నీట్గా అవుతుందో. ఒక్కసారి అయితే లాస్ట్లో అయితే వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. అప్పుడైతే క్లీన్ చేసుకుంటే ఇంత మురికి అయితే ఉండదు. నేనైతే వీడియో తీద్దామని చెప్పేసి ఇదైతే అలాగే ఉంచేసాను, క్లీన్ చేయకుండా వీడియో తీసి చూయిద్దామని చెప్పేసి. ఎలాగో కొత్త మిక్సరే వాడుతున్నాం కదండి, ఇదైతే క్లీన్ చేసి చూయిద్దామని చెప్పి ఇప్పటి వరకు అయితే క్లీన్ చేయలేదు. ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేస్తుంది. మొత్తం అయితే చాలా క్లీన్గా చేసుకోవచ్చండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా వాటర్ అయితే అస్సలే వాటర్ వాడితే మాత్రం మిక్సీ అయితే ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఒక్క చుక్క వాటర్ కూడా వాడొద్దండి, ఈ లిక్విడ్తోనే క్లీన్ అయిపోతుంది. ఇలాగే ఉంటే చూడడానికి కూడా మంచిగా ఉండదండి.
ఇలా అప్పుడప్పుడు అయితే మిక్సీని అయితే ఇంత మురికి అవ్వకముందే క్లీన్ చేసుకుంటానండి. కాకపోతే నేను వీడియో తీద్దామని చెప్పేసి ఎన్ని రోజులు అయితే ఈ మిక్సర్ని అయితే క్లీన్ చేయలేదు. ఎలాగో వేరే మిక్సరే వాడుతున్నాం కదా అని ఇప్పుడైతే వీడియో తీసి అయితే చూపిస్తున్నాను. చాలామంది మిక్సర్స్ అయితే ఈ విధంగా అయితే కదా వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా వస్తుంది. నేనైతే సింపుల్గా ఇలా తూడ్చేస్తున్నానండి అంతే. బ్రష్తో ఇలా రుద్దినప్పుడే మొత్తం నానిపోయిందండి. చూడండి ఈజీగా అయితే వెళ్తుంది. కొత్త మిక్సర్ లాగానే అవుతుంది. ఎవరైనా సరే ఏదైనా సరే వస్తువన్నా మురికిగా అయినప్పుడు అయితే ఇట్లా లిక్విడ్ వంట సోడా వేసి అయితే క్లీన్ చేసుకుంటే మాత్రం మనం వాటర్ అయితే యూజ్ చేయకుండానే ఏ వస్తువులనైనా సరే క్లీన్ చేసుకోవచ్చండి. అంటే అన్నిటిని కాదండి, ఇలాంటి మిక్సరు లాంటివి ఏవైనా ఉంటే వాటర్ యూజ్ చేస్తే ఖరాబ్ అయ్యేటివి ఏదైనా ఉంటే అలా ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఇలా ఇదైతే వాడి చూడండి, చాలా ఈజీ అవుతుంది. అలాగే వస్తువులు కూడా ఖరాబ్ అవ్వవండి. ప్లీజ్ అండి, ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఇలాంటి టిప్స్, కిచెన్ టిప్స్ ఇలాంటివి ఏమున్నా కానీ ఏవైనా సరే మీతో షేర్ చేసుకుంటుంటా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ అయితే వెంటనే మీకు వచ్చేస్తుందండి. చూడండి ఈ వైరు కూడా మనం పట్టుకోవడం వల్ల నల్లగా అయిపోతుంది కదండి. ఈ వైరు కూడా ఈ విధంగానే క్లీన్ అయితే అవుతుంది ఇలా తుడిచేయడం వల్ల. అంతే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇలా మధ్యలో అయితే తుడవడానికి రాదు కాబట్టి లాస్ట్లో అయితే క్లాత్ కొద్దిగా అయితే ఇలా లోపలికి అనేసి ఇలా తుడిచేసుకుంటే లోపల కూడా మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి ఎక్కువ టైం పట్టదండి, చాలా తొందరగా 5 మినిట్స్లో ఈజీగా క్లీన్ అయిపోతుంది. రిస్క్ కూడా ఉండదండి, కొత్త మిక్సర్ లాగానే అవుతుంది. ఓకే అండి, ఇలాంటివి ఎన్నో మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.